మంగళగిరికి చెందిన కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పానకాల స్వామి కొండమెట్ల మార్గంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, కల్వకొల్లు వెంకయ్య, గండికోట శ్రీనివాసరావు, కర్ణాటి శివసత్యనారాయణ, ప్రసాద్, కె శ్రేణు, డి సోములు, విష్ణుమూర్తి, కె శ్రీనివాసరావు, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఓం నమః శివాయ. పరమశివుడు ఆశీస్సులతోటి మరి ఇక్కడ వచ్చిన భక్తులు, ఇక్కడ వచ్చిన మా కార్యవర్గ సభ్యులు, మా సహచర మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం జరుగుతుందంటే అన్నదాన కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అందరూ ఈ నెలలో 2 నెలల నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల జరిగే కార్యక్రమం జరుపుతున్నాం. మరి మేము గౌతమ్ బుద్ధ రోడ్డు అమ్మట మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి, కూలింగ్ వాటర్ పెట్టి రోడ్డు బాటసారులకి అందరికీ వాటర్ పోతున్నాం. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం చాలా ఇంకా గొప్పగా జరగాలని ఓం నమః శివాయ. నమస్కారం అండి. హరహర మహాదేవ, శంభో శంకర. ఈరోజు అమావాస్య, విశిష్టమైన రోజు. భక్తులందరూ కూడా ఎక్కువ శాతం గండాలయ స్వామివారి దర్శనానికి, అదేవిధంగా మంగళగిరి శివాలయం దగ్గరకు, నరసింహస్వామి గుడికి ఇలా విశేషంగా ఈరోజు వస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు సౌకర్యార్థంగా అదేవిధంగా ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు గారు చైర్మన్గా ఉన్నారు. కమిటీ సభ్యులుగా 40 మంది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల సుమారుగా 4,000 మంది వరకు కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇటువంటి మంచి కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మా ప్రియతమ నాయకులు, వారి ఆదేశానుసారం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సహకరిస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. ఈ గ్యాస్ కొరత వల్ల కానీ ఏదన్నా కానీ అయినా కూడా మేము దిగ్విజయంగా నడుపుతున్నాము. ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమస్తే. ఒక్క నిమిషం లైన్ ఉన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణ దేవస్థానం తరపున గత 4 సంవత్సరాల నుంచి ఇట్లా అమావాస్య రోజున అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ కమిటీ వాళ్ళందరికీ చాలా అభినందనీయం. నేను గుంటూరు నుంచి ఈ విధంగా జరుగుతుందని ప్రతిసారి చూస్తూ దానికి ప్రత్యేకంగా వచ్చాను. అదేవిధంగా ఈ శలేంద్రం కూడా ఓపెన్ చేశారు గౌతమ్ బుద్ధ రోడ్లో. ఈ ట్రస్ట్ వీళ్ళకి మనం చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత ఉదార స్వభావంగా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారికి ధన్యవాదాలండి. మేము కూడా గుంటూరు నుంచి రావడం జరిగింది. నా పేరు గండికోట శ్రీనివాసరావు. ఈ ట్రస్ట్ ద్వారా చాలా కాలం నుంచి సాంబశివరావు గారు చాలా అంకుటిత దీక్షతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి అందరూ మా సహోదరులు అందరూ ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పోవాలని. నా పేరు జి మురహరిరావు, ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము ప్రతి నెల ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటాం. మేము ఈ గత 2 నెలలుగా మేము ఊళ్ళో లేకపోవటం వల్ల పాల్గొనలేదు. ఇలా పాల్గొనకపోవటం వల్ల మాకు 2 నెలల నుంచి ఏదో వెలితిగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయామని, ఇంత మంచి కార్యక్రమంలో మేము పాల్గొనలేకపోయి అని వెలితిగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనటం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది.